చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో నా దగ్గర ఉన్న కంటె చూపించబోతున్నాను. గోల్డ్ కంటె అన్నమాట. సో ఇది వచ్చేసి నేను అనుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కాదు, చాలా చాలా రోజులు అయిపోయింది తీసుకొని కూడా. అది నేను ఇంతకుముందు జాబ్ చేసేదాన్ని ఒక 3 years బ్యాక్, బాబు పుట్టక ముందు. సో అప్పుడు ఏవైతే నా సేవింగ్స్ ఉన్నాయో, నా శాలరీ అకౌంట్ లో ఉన్న సేవింగ్స్ తోటి అయితే నేను ఈ వస్తువు కొనుక్కోవడం జరిగింది. ఎందుకు అంటే అవి ప్రతి నెల అమౌంట్ ఏదో ఒక విషయానికి ఖర్చు అయిపోతూ ఉన్నాయి అనమాట. అంటే మనకంటూ జాబ్ చేసిన దానికి ఒక వస్తువు కొనుక్కుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. సో అప్పుడు అనిపించి ఇంకా అప్పటికప్పుడు అనుకోకుండా గోల్డ్ షాప్ అయితే వెళ్ళి సో ఈ కంటె అయితే తీసుకున్నాము. కంటె కూడా చాలా లైట్ వెయిట్ లో తీసుకున్నాను. బేసిక్గా ఏంటంటే ఆడవాళ్ళకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మనం చేయాలి అంటే గోల్డే. సో ఇంతకు ముందు, ఇప్పుడైతే తెలీదు, కష్టమే. ఎందుకంటే అది చాలా ఎక్కడికో కొండకి కూర్చుంది. ఇంతకు ముందు అయితే అలా ఉండేది అనమాట. ఒక చిన్న కొంచెం ఒక 5,000 6,000 ఉన్నా కానీ ఒక గ్రామ్ కొనుక్కోవడం, పక్కన పెట్టుకోవడం, వరలక్ష్మి వ్రతం రోజు ప్రతి ఇయర్ ఒక్కొక్క గ్రామ్ కొనుక్కొని మన దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేయడం, ఇలాంటివి మనం చేస్తూ ఉంటాము. సో మన అమ్మమ్మలు, నానమ్మలు అందరూ మనకి ఇట్లా నేర్పించారనమాట, గోల్డ్ సేవ్ చేసుకుంటే మంచిది అని. అది నిజంగా ఎంత మంచిది అనేది ఇప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. మనం అలా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో కొంత మేము కూడా ఏంటంటే అశ్రద్ధ చేసి కొంచెం అయితే మేము అలా ఆ టైప్ మేము ఫాలో అవ్వలేదు. బట్ ఇది మాత్రం నాకు అనిపించింది. ఈవెన్ మా హస్బెండ్ కూడా నన్ను ఎంకరేజ్ చేసి, నీ సొంతగా సంపాదించిన అమౌంట్ అండ్ ఫ్యూచర్ లో మళ్ళీ నేను జాబ్ చేస్తానో లేదో కూడా తెలియదు. సో అలాంటప్పుడు ఏంటంటే నాకంటూ నా సంపాదనకి నేను జాబ్ చేసినట్టు నాకు ఒక ఐడెంటిటీ అనేది ఉండాలి, నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి అనే ఉద్దేశంలో నేనైతే షాప్కి వెళ్ళి నాకు ఈ వస్తువు అయితే తీసుకున్నాను. సో ఇది కంటె అంటారు, అందరికీ తెలిసిందే. మనకి ఓల్డ్ మోడల్ అనమాట, ట్రెడిషనల్ టైప్ మోడల్ ఇది. లైక్ మనకి కాసుల పేర్లు ఎలా అయితే ఫ్యాషనో అలాగే కంటె కూడా ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చేసినాయి. నాకైతే మీరు నమ్మరు, షాప్లో ఆల్మోస్ట్ నేను 10 to 15 మోడల్స్ చూసానండి. మీకు 80 grams లో కూడా ఉంది కంటె, 80. అంత హెవీ కంటెలు కూడా ఉన్నాయి అనమాట. సో ఈ వీడియో మొత్తం కూడా నేను నా దగ్గర ఉన్న గోల్డ్ కంటె నేను ఎంత కాస్ట్లో తీసుకున్నాను, నాకు ఎంత వేస్టేజ్ పడింది, ఎన్ని గ్రామ్స్, అలాగే దాంట్లో స్టోన్ కాస్ట్, ఎవ్రీథింగ్ ఉంటుంది కదా మనకి ఇంక్లూడింగ్, అవన్నీ కూడా దీంట్లో మాట్లాడతాను. మీకు ఎవరికన్నా కనుక మోడల్ చూస్తారు కదా, మీకు ఎవరికన్నా కనుక ఇది నచ్చినట్లయితే మీరు ఆర్డర్ ఇచ్చుకొని చేయించుకోండి. ఈ వీడియో మీకు లాస్ట్ వరకు చూస్తే కనుక అసలు ఆ కంటె ఎంత పడింది, ఎన్ని గ్రామ్స్ పడింది, ఎంత వేస్టేజ్ తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నాను, ఎంత వెయిట్ ఉంది, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను కవర్ చేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా కంటె అనేది చూసేద్దాం, వచ్చేయండి. నేను ఈ కంటె వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నానండి. సో వాళ్ళు ఇలా నీట్ గా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి కంటె చాలా ఓల్డ్ ఫ్యాషనే, చాలా మంది దగ్గర ఉంటుంది. కానీ ఏంటంటే మనకి లైట్ వెయిట్ లో చూస్తానికి చాలా పెద్దగా కనిపిస్తుందో ఇది స్పెషల్ అనమాట. ఈ కంటె మోడల్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి మెయిన్ గా గోల్డ్ లో వచ్చేసి మనకి 2 రకాలు ఉంటాయి, గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ అంటారు. గ్రాస్ వెయిట్ అనేసరికి మనకి టోటల్ గా, అంటే ఇప్పుడు మనం చూస్తున్న గోల్డ్ కానీ స్టోన్స్, బీడ్స్ అన్ని మొత్తం చైన్ అంతా కలిపి వచ్చే వెయిట్ మనకి గ్రాస్ వెయిట్ అంటారు. నెట్ వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ గోల్డ్ కాస్ట్, అంటే గోల్డ్ వెయిట్ ఎంతైతే ఉంటుందో దాన్ని నెట్ వెయిట్ అంటారు. ఇప్పుడు మనం ఈ కంటె గురించి మాట్లాడుకుంటే కంటెకి 2 sides కూడా ఇలా 2 గొట్టాల్లాగా వస్తాయండి. ఇవి హాలో అన్నమాట, అంటే లోపల ఏం ఉండదు, జస్ట్ డొల్ల అన్నమాట మొత్తం. ఈ పక్కన ఈ వచ్చిన ఈ 2 కొమ్ములు మాత్రం కంప్లీట్ గా గోల్డ్ లైట్ వెయిట్ లో వస్తాయి. మనకి పాతకాలంలో కంటెలు ఇలాగే ఉండేవి అనమాట. ఇప్పుడు కూడా మనకి మాక్సిమం ఏ కంటె అయినా సరే మనకి ఈ మోడల్లోనే ఉంటుంది. మనం పెట్టే వెయిట్ బట్టి మన లాకెట్ మోడల్ అను ఈ పక్కన ఉన్న ఈ కొమ్ముల వెయిట్ అనేది చేంజ్ అవుతుంది అంతే. కానీ నాకు వచ్చేసి ఈ కంటె ఎందుకు నచ్చిందంటే మనకి కంప్లీట్ గా లీఫ్ డిజైన్ లాగా ఇచ్చి చెక్కారనమాట సైడ్ మొత్తం కూడా. ఆ తర్వాత లాకెట్ చూడండి ఎంత బాగుందో. దీంట్లో వచ్చేసి మనకి వైట్ స్టోన్స్, ఒక బిగ్ రూబీ స్టోన్, ఎమరాల్డ్ స్టోన్, అలాగే 2 పింక్ స్టోన్స్ అండ్ సాసీ పోల్స్ అనేది యాడ్ చేశారు. సో దీంట్లో లేదంటూ ఏం లేదు, అన్ని ఇంక్లూడ్ చేసేసారు. సో ఈ లాకెట్ చాలా బాగా అట్రాక్టివ్ గా అనిపించింది చూడంగానే. అలాగే ఇక్కడ ఉన్న పికాక్స్ కూడా చూడండి ఎంత క్యూట్ గా చెక్కారో వాటిని, చాలా బాగుందన్నమాట. నాకు ఇలాగా పెట్టుకున్న వెంటనే ఎందుకో అది చాలా అట్రాక్టివ్ గా అనిపించింది. అండ్ మనకి సాసీ పర్ల్స్ కూడా మీరు చూసినట్లయితే చాలా షైనింగ్ లో కనిపిస్తున్నాయి కదా, అందువల్ల నాకు ఈ కంటె ఏంటంటే చాలా బాగా నచ్చేసింది. ఇప్పుడు మనం దీని వెయిట్ గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా గ్రాస్, అంటే కంప్లీట్ వెయిట్ వచ్చేసి 27 grams అయితే ఉందండి. ఇది కంప్లీట్ గా గ్రాస్ చెప్తున్నా నేను. దెన్ నెట్ వెయిట్ అంటే ఓన్లీ గోల్డ్ వెయిట్ వచ్చేసి నాకు 15 grams అనేది పడింది.
ఇది నాకు స్టోన్ వెయిట్ కూడా నాకు సపరేట్ గా వేశారు. స్టోన్ వెయిట్ వచ్చేసి నాకు 5500 పడింది అప్పట్లో. జస్ట్ లోపల ఏ అయితే స్టోన్స్ ఉన్నాయో వాటికి అండ్ సాసిపల్స్ అన్ని కలిపి నాకు స్టోన్ కాస్ట్ కింద 5500 అయితే పడింది. గోల్డ్ కాస్ట్ చెప్పాను కదా, నాకు గోల్డ్ కాస్ట్ 15 గ్రామ్స్ కి అయితే గోల్డ్ కాస్ట్ వేశారు. అండ్ దెన్ తరుగు మజూరి అనేది ఉంటుంది కదా మనకి, సో అదొచ్చేసి నాకు 10% లోనే వచ్చింది. సో చాలా రీజనబుల్ గా వచ్చిందనే చెప్పాలి. సో కంప్లీట్ గా నాకు అప్పుడు నేను తీసుకున్నప్పుడు అయితే నాకు కంప్లీట్ గా ఈ సెట్ అంటే కంప్లీట్ గా ఈ కంటే వచ్చేసి 1,13,000 అయితే పడిందండి నాకు. 1,13,000 ఇంక్లూడింగ్ నేను జిఎస్టీతో కలిపి చెప్తున్నాను. మనకు 2 జిఎస్టీస్ ఉంటాయి కదా, సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. ఆ రెండింటితో కలిపి గోల్డ్ కాస్ట్, అలాగే స్టోన్ కాస్ట్, అలాగే వేస్టేజ్ అన్ని కలిపి నాకు 1,13,000 అయితే ఫైనల్ గా నాకు ఈ కంట అయితే వచ్చింది. చాలా రీజనబుల్ అనే చెప్పాలి. సో ఇప్పుడు మీకైతే నేను అది వేసుకొని చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది, ఎవరు వేసుకున్నా సరే చాలా అందంగా ఉంటుంది. అక్కడ డిస్ప్లేలో అయితే ఇలా డిస్ప్లే చేశారండి, ఇలా చూపిస్తూ. ఆల్మోస్ట్ నేను చెప్పాను కదా 10 మోడల్స్ వరకు చూశాను, అన్ని కూడా చాలా బాగున్నాయి. కానీ ఇది నాకు 15 గ్రామ్స్ అంటే గోల్డ్, ఓన్లీ గోల్డ్ తీసుకుంటే ఓన్లీ గోల్డ్ నాకు 15 గ్రామ్స్ లో అయితే వచ్చింది. అండ్ నేను బ్యాక్ చైన్స్ తీసుకోలేదు, కంటికి ఎప్పుడు బ్లాక్ చైన్స్ ఉంటే అంత బాగోదన్నమాట, థ్రెడ్డే బాగుంటుంది. అందువల్ల నేనైతే థ్రెడ్ తో తీసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా వేసుకుంటే ఎంత అందంగా ఉందో. ఇది ఎవరు వేసుకున్నా కానీ ఇలాగే ఉంటుంది. సో అదండి, సో కంటె గురించి మొత్తం డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, మీరు ఇట్లాంటి లైట్ వెయిట్ లో తీసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ మీరు షాప్ కి, ఏ షాప్ కి అయినా సరే, గోల్డ్ షాప్ కి మీరు విజిట్ చేసినా చాలా తక్కువ వెయిట్ నుంచి హై బడ్జెట్ అంటే హెవీ వెయిట్ వరకు కూడా మీకు కంటె అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు ఎంత బడ్జెట్ లో మీరు తీసుకోవాలనుకుంటున్నారో అది మీ చాయిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా కంటె అనేది ఎవర్ గ్రీన్ అండి. అంటే మళ్ళీ మనం మారుస్తూ వెళ్తూ తీసుకునే టైప్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాసుల పేర్లు కనుక ఎలా ఉండే, ఇంతకు ముందు మన అమ్మమ్మలు నానమ్మలు పెట్టుకునే వాళ్ళు కదా, అలాగే ఈ కంటె కూడా మనకి అక్కడి నుంచి వచ్చింది అనమాట. ఇంతకుముందు ఓల్డ్ అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇది ట్రెండ్, ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుంటున్నారు. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంటె వల్ల, సో మనం ఏ ఏజ్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకన్నా చిన్న వాళ్ళు, లైక్ 20 years బిలో ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ నాకన్నా పెద్ద 40, 50, 60 years, ఈవెన్ 60 years వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అంత క్యూట్ గా ఉంటుంది ఇది పెట్టుకుంటే, ఎవరి మెడకైనా సెట్ అవుతుంది. అండ్ ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే, కంటె తీసుకునేటప్పుడు మీరు చూడాల్సిన మెయిన్ పాయింట్, అందరి మెడల్కి అది సెట్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు, బాగా సన్న నెక్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే అది మూసేసినట్టు ఇట్లా అనిపిస్తుంది. సో అందువల్ల మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి మీరు మెడలో వేసుకొని మీకు మిర్రర్లో చూసుకొని ఓకే మీకు ఎగ్జాక్ట్గా సెట్ అయిందా లేదా అని అనుకుంటేనే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మనం మళ్ళీ ఫీల్ అవ్వకూడదు కదా, ఎందుకంటే ఇవి చాక్లెట్ బిస్కెట్ కాదు కదండి, గోల్డ్. సో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసాయి కాబట్టి జాగ్రత్తగా అయితే తీసుకోండి. సో అది ఈరోజు నా కంటె స్టోరీ. మీకైతే నా కంటె నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికైనా సరే ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి, మీకు అందరికీ కూడా రిప్లై ఇచ్చేస్తాను. అదండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.